రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని, సమాధానమును మీరు మాకు దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడవైన దేవునిగా మీరు మాకు ఉన్నందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. చాలిన దేవుడవు, మా ప్రభుడవైన దేవుడవు నాయన, మీకు మహిమ కలుగునుగాక. సర్వశక్తుడా, సర్వకృపానిధివైన దేవుడా, మీకు వందనాలు. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. మా ప్రార్థనలలో అయా గొప్ప కార్యాలు మా పట్ల మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడవైన దేవుడా, సర్వకృపానిధివైన యేసు క్రీస్తు నాథుడా, మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో కామెంట్స్ లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి ప్రతి బిడ్డ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా, ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఏ బిడ్డ ఎలాంటి అవసరాల మధ్యలో ఉన్నారో, ఎలాంటి అక్కర్లలో ఉన్నారో నాయన, వారి అక్కర్లు ఎరిగిన దేవుడవు, వారి అవసరాలు ఎరిగిన దేవుడవు నాయన. వారి అవసరాలను తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి. వారికున్న ప్రతి బంధకాలను, వారికున్నటువంటి ప్రతి అవరోధాలను, వారికున్న ప్రతి అడ్డంకులను క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో తొలగించి మీ శక్తి కలిగిన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు. ఈ ప్రార్థన వారిని తాకాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన వారిని దర్శించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన వారిని ముట్టాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. గొప్ప కార్యాలను మీరు జరిగించండి, ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి. మేలుల చేత మీరు నింపండి, దీవెనల చేత మీరు నింపి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి. ప్రభువా తండ్రి, మీకు వందనాలు. ఘనమైన కార్యాలు జరిగించండి, గొప్ప కార్యాలు మీరు జరిగించి మీ గొప్ప నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. హల్లెలూయా. స్తుతి కలుగునుగాక. ప్రభువా, మీ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా బలహీనతల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనతల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బలహీనతల నుంచి విడుదల కలుగ చేయండి, వారి బడలికల నుంచి విడుదల కలుగ చేయండి. స్వస్థత యేసు క్రీస్తు నామములో కలిగించండి. స్వస్థత యేసు నామములో వారికి కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థత యేసు నామములో వారికి కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఎలాంటి బలహీనులైనా, ఎలాంటి బడలికలైనా, ఎలాంటి ఆయా రోగముల నుంచి విడుదల కలుగ చేయగలిగిన దేవుడు నాయన. వారి రోగ బాధల నుంచి విడుదల కలుగ చేసి మీ నామమునకు మహిమను తెచ్చుకో నాయన. దీర్ఘకాల రోగులు, స్వల్పకాల రోగులు మీరు దర్శించండి, వారిని ముట్టండి ప్రభువా, వారిని స్వస్థపరచండి, వారికి ఆరోగ్యమును అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిలో పేరుకుపోయినటువంటి బలహీనతలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రభువా, మీ గొప్ప కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువా, నెమ్మది లేని పరిస్థితుల్లో, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది లేక, సమాధానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. యేసు క్రీస్తు నామములో ప్రభు వారిని నాయన, వారికి సమాధానము దయచేయండి ప్రభు, వారికి నెమ్మదిని దయచేయండి నాయన. వారిలో ఉన్నటువంటి ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులన్నీ కూడా యేసయ్య నామములో తొలగిపోవునుగాకని ప్రార్థిస్తున్నాను. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి, మీ మేలుల చేత మీరు నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా.
కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలయ్యా. అదే విధంగా ప్రభా తండ్రి మీకు వందనాలు. వివాహాలు జరిగి అయ్యా ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ సంతానము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని తాకండి ప్రభా. వారిలో ఉన్నటువంటి ఆ సంతానహీనతను తొలగించండి అయ్యా ప్రభా. నాయన దేని వలన వారు అయ్యా గర్భాన్ని ధరించలేకపోతున్నారు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆరోగ్యము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీ హస్తమును మీరు తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ హస్తమును తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైన కార్యము యేసయ్య నామములో జరుగును గాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు. మీ ఘనమైన కార్యాలు జరిగించు ఆయన. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా మీ హస్తమును మీరు చాపినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప కార్యాలు జరిగించమని, మేలుల చేత నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అదే విధంగా ప్రభు అప్పుల బాధల చేత బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలగచేయండి. అప్పుల బాధల నుంచి విడుదల కలగచేయండి. అప్పుల నుంచి విడుదల కలగచేయండి నాయన. యేసయ్యా మీ ఘనమైన కార్యాలు జరుగునుగాక. మీ ఘనమైన కార్యాలు జరుగునుగాక. మీ ఘనమైన కార్యాలు జరుగునుగాక. అప్పుల సమస్య తొలగిపోవునుగాక. అప్పుల సమస్య తొలగిపోవునుగాక. ప్రభువా అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయి. సంపూర్ణమైనటువంటి అయా అప్పులు లేని కుటుంబాలుగా ఉండడానికి సహాయము దయచేయి ప్రభా. వారు అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులను వారికి దయచేయండి. అప్పులు తీర్చుకునేటువంటి పరిస్థితులను వారికి దయచేయండి ప్రభా. వెసులుబాటును కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అప్పులు తీర్చుకున్నటకు వెసులుబాటును కలుగచేయండి ప్రభా. అనుకూలతను అనుగ్రహించండి. అనుకూలతను దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. మీకే ఘనత కలుగునుగాక. మీకే గొప్ప కార్యాలు జరుగునుగాక అని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు. మా దేశాన్ని దీవించండి. మా దేశ ప్రజలను దీవించండి. మా దేశ నాయకులను దీవించండి. మా దేశ అధికారులను దీవించండి ప్రభా. మత కల్లోలాలు జరగకుండా సహాయం దయచేయండి. శాంతియుతమైన వాతావరణంలో ప్రజలు ఉండినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. సమాధానము చేత మా దేశాన్ని నింపండి. మా దేశములో గొప్ప ఉద్యమం రగిలించబడాలి. మా దేశములో గొప్ప ఉద్యమం రగిలించబడాలి. మా దేశములో గొప్ప ఉద్యమం రగిలించబడాలి. మా దేశాన్ని మీ ఆత్మ చేత నింపండి ప్రభా. పశ్చాత్తాపపు ఆత్మ అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, ప్రభువులకు ప్రభు అయిన దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు. ఘన కార్యాలను జరిగించి మీ ఘననామమునకు మహిమను తెచ్చుకోమని ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.